వాసవి. ప్రస్తుతం మనం వాసవి గ్రూప్ వాళ్ళు బిల్డర్స్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఎందుకు ఉన్నామనంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక పెద్ద డ్రీమ్గానే ఉంటుంది. బట్ ఆ డ్రీమ్ని మేము నిజం చేస్తాము అంటున్నారు వాసవి గ్రూప్ వాళ్ళు. ప్రస్తుతం మనం వాసవి గ్రూప్లో ఉన్న లేక్ సిటీ హఫీజ్పేట్ దగ్గర ఉన్నాము. వీళ్ళు అన్ని వర్గాల వారికి అందుబాటులో చక్కటి ఫ్లాట్స్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. మరి మీలో ఎవరైనా ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటే రకరకాల సందేహాలు ఉంటాయి. ఎంత స్క్వేర్ ఫీట్లో ఎన్ని బెడ్రూమ్స్ వస్తాయి, అమ్యూనిటీస్ ఏ విధంగా ఉంటాయి, సో రకరకాల డౌట్స్ ఉంటాయి. కాబట్టి అన్ని డౌట్స్కి ఒక చక్కటి క్లారిటీ ఇచ్చేందుకైతే నేను ఇక్కడ ఉన్నాను. లోపల కొన్ని శాంపిల్స్ కూడా ఉన్నాయి. స్క్వేర్ ఫీట్ ఎట్లా ఉంటుంది అండ్ బెడ్రూమ్ సైజ్ ఎట్లా ఉంది, చిల్డ్రన్ రూమ్ ఎట్లా ఉంటుంది, గార్డెన్ ఎట్లా ఉంటుంది, మనకి ఇన్ని కావాలి కదండి. మరి అన్ని ఫెసిలిటీస్తో వాళ్ళు ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు అనేవి 2 శాంపిల్స్ అయితే లోపల ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? వచ్చేసేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సింగిల్ బ్లాక్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ క్లియర్గా ఈ శాంపిల్లో చూడొచ్చండి. సో ఇందులో డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ట్రిపుల్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ బాల్కనీ, ఇవన్నీ కూడా మనకి కార్ పార్కింగ్ ఎక్కడ, ఇవన్నీ కూడా మనం జస్ట్ ఇక్కడ ఒక శాంపిల్ అయితే చూస్తున్నాం. బట్ లోపలైతే కళ్ళు చెదిరిపోయేలాగా కంప్లీట్గా, అంటే మనం ఇప్పుడు రెడీ టు ఆక్యుపై అయితే ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా వాళ్ళు చూపించేశారు. రండి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. వాసవి గ్రూప్ వాళ్ళు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేశారు, ఇదివరకు వాళ్ళు ఎటువంటి అమ్యూనిటీస్ ఇచ్చారు, అవన్నీ కూడా సింబాలిక్గా అయితే మనకి ఇక్కడ చూపించేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు. కొన్ని 2 టార్స్లో ఉన్నాయి, కొన్ని సింగిల్ బ్లాక్స్లో ఉన్నాయి. సో క్లియర్గా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. మనం చూసినట్టయితే ఇది గచ్చిబౌలిలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది. ఇది పాటరేషన్ వచ్చేసి 2, 3, 4 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఏరియా రేంజ్ వచ్చేసి 1250 to 2400 స్క్వేర్ ఫీట్లో వాళ్ళు ఇలా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 8 టవర్స్ ఉన్నాయి, 12.65 acres, ఓపెన్ స్పేస్ 60% ఆఫ్ ఏరియా అండ్ G+35 ఫ్లోర్స్. క్లబ్ హౌస్ ఉంది. ఆ క్లబ్ హౌస్ కూడా 50,000 స్క్వేర్ ఫీట్ విత్ 5 ఫ్లోర్స్. ఏదైతే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారో దాని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ జరిగింది. ఇక్కడ అమ్యూనిటీస్ వచ్చేసి గ్రాండ్ లాబీ ఉంది, మల్టీపర్పస్ హాల్ ఉంది అండ్ ఫుల్లీ ఎక్విప్మెంట్ జిమ్ ఉండింది, స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ గెస్ట్ రూమ్స్ ఉంది. ఇంకా మనం ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అది మనం గచ్చిబౌలి చూసినట్లయితే ఇక్కడ మనం మెట్రోపోలిస్లో చూడొచ్చు. ఇది లొకేషన్ వచ్చేసి ఉప్పల్లో ఉండింది, 2-3 బెడ్రూమ్లో ఉండింది, 3 టవర్స్లో ఉండింది. సో మీరు క్లియర్గా ఇక్కడ ఒకసారి చూసేసినట్లయితే వాసవి గ్రూప్ వాళ్ళు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఎప్పటి వరకు చేశారనేది క్లియర్గా చూడొచ్చు. అయితే ఓన్లీ ఇక్కడ మాత్రమే కాకుండా వీళ్ళు ఓపెన్ ప్లాట్స్ కూడా ఉండింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది లగ్జరీ విల్లా ప్లాట్స్ షామీర్పేట్లో బిసైడ్ లియోనోరా రిసార్ట్ పక్కన ఉండింది. 64 acresలో ఉండిందండి. 100% క్లియర్ టైటిల్ ఉంది, HMD అప్రూవ్డ్ ఉంది అండ్ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ కూడా ఉండింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవి ప్రీవియస్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడైతే మనం వాసవి గ్రూప్ వాళ్ళది లేక్ సిటీలో ఉన్నాము, హఫీజ్పేట్లో. మరి హఫీజ్పేట్లో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనేది విత్ ఇంటీరియర్ చూసేద్దాం. కమ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలండి. నా బడ్జెట్ వచ్చేసి ఒక 1245 స్క్వేర్ ఫీట్ అయితే నాకు సరిపోతుంది. మరి 1245 స్క్వేర్ ఫీట్లో ఒక ఇల్లు విత్ ఇంటీరియర్ అయితే ఎలా ఉంటుంది? సో నాతో పాటు మీరు కూడా చూసి ఎదురొచ్చేయండి. ఫస్ట్ అయితే మనం డోర్ అయితే మెయిన్ డోర్ ఇట్లా ఉంది. నేను ఓపెన్ చేస్తున్నాను. నేను కూడా ఇప్పటివరకు లోపల ఎట్లా ఉంది అనేది నేను చూడలేదు. సో డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది మెయిన్ డోర్, డబుల్ బెడ్రూమ్. వావ్. సో యాక్చువల్గా వాసవి వాళ్ళ అభిరుచి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. మనము ఓన్లీ బిల్డింగ్ ఒకటే తీసుకున్నట్లయితే ఇంటీరియర్ ఎట్లా పెట్టుకోవాలి మనం, అండ్ మన వాల్కి సంబంధించి మనం ఎలాంటి సోఫా సెట్లు వేసుకోవాలి అండ్ హాల్కి టీవీకి డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది, ఇలా మనంతా ఇమాజినేషన్లో ఉంటుంది. సో ఇమాజినేషన్ కాకుండా అసలు రియల్గా అయితే ఎట్లా ఉంటుందో మనం క్లియర్గా చూడొచ్చు. సో మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చేసినట్లయితే ఇది హాల్ ఉంది, లైక్ మినీ హాల్. మనం 1245 స్క్వేర్ ఫీట్లో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు. ఇది టీవీ యూనిట్ వచ్చేసింది. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో ఇచ్చేసారు. ఇక్కడ ఒక సోఫా సెట్ ఉండింది అండ్ అక్కడ మనం ఒక సింగిల్ చైర్ వేసుకోవచ్చు అండ్ వాల్ కలర్ కాంబినేషన్స్ కూడా లైట్ గ్రే ఇచ్చారు. అది వాళ్ళ చాయిస్. లేదు మనకు మన చాయిస్ కావాలనుకుంటే మనం దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఇచ్చింది. ఇన్ జనరల్గా మనకి 1245 స్క్వేర్ ఫీట్ అంటే కొంచెం చిన్నది వస్తుందేమో డైనింగ్ అని అనుకుంటారు. బట్ మనం ఇక్కడ చూడొచ్చు 6 చైర్స్ వచ్చాయి. ఓకే, సో 6 మెంబర్స్ అట్ ఏ టైం కూర్చొని మనం లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అంతా చేయొచ్చు అనమాట. సో ఇది డైనింగ్. ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఉండింది. కమ్. వావ్, ఎంత సింపుల్ అండ్ క్యూట్గా ఉందో తెలుసా. చాలా అంటే చాలా బాగుంది. బెడ్రూమ్ అంటే మన బెడ్రూమ్లానే వాడుకోవాలి, అన్నీ ఇక్కడే పెట్టుకోకూడదు. సో బయట వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని జస్ట్ లోపలికి రావడం, రిలాక్స్ అవ్వడం,
తర్వాత మన వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్ళడం అన్నట్టుగా బాగా పెట్టారు వాళ్ళు. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ ఐ థింక్. అండ్ మన ఇక్కడ బెడ్ వచ్చింది, అక్కడ మనం ఒక టేబుల్ ల్యాంప్ పెట్టుకోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ కొంతమంది ఏదైనా వర్క్ చేసుకోవాలి, చిన్నపిల్లలు ఉంటే కాస్త ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఇక్కడ మనం కొన్ని ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ సెట్ చేసుకొని వర్క్ చేసుకోవడానికి, పర్సనల్గా వర్క్ చేసుకోవడానికి కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ అయితే కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ దీనికి స్పెషల్లీ చాలా బాగున్నది ఏంటి అంటే బాల్కనీస్ అండి. సో ఎంత బాగుందో చూసారా బాల్కనీ. ఓకే కమ్. సో బాల్కనీ ఎంత బాగుందో, ఇక్కడ మనకి చిన్న గార్డెన్ కూడా వచ్చింది. మనం ఉదయాన్నే లేవగానే ఒక కాఫీ మగ్ పట్టుకునో, గ్రీన్ టీ పట్టుకునో, వాట్ ఎవర్ ఇక్కడికి రిలాక్స్ అయిపోయి ఉంటే డే అంతా కూడా మనం చాలా ఉత్సాహంగా వర్క్ చేయగలుగుతాము. బాల్కనీస్ అయితే చాలా స్పేస్ వచ్చింది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే ఇక్కడ గార్డెన్ చాలా నచ్చింది, కొద్దిసేపు ఇక్కడే ఉండాలని కూడా అనిపిస్తుంది, చాలా బాగుంది. సో ఇంకొక బెడ్రూమ్ ఉంది, చూద్దామా రండి. మాస్టర్ బెడ్రూమ్ చూసాము. ఇది నాకు తెలిసి కిడ్స్ బెడ్రూమ్. చూసారు ఎంత బాగుందో బెడ్రూమ్, సూపర్ ఉంది. అండ్ సింపుల్ అండ్ సూపర్బ్. వైఫ్, హస్బెండ్ అండ్ 2 children, 2 kids ఉన్నారనుకోండి, ఎంత చాలా స్పేషియస్గా మనం హాయిగా ఉండిపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక యాడ్ ఆన్ థింగ్ ఏంటి అని అంటే ఈ బెడ్రూమ్కి కూడా బాల్కనీ వచ్చిందండి. సో ఇందాక మనం చూసాం కదా బాల్కనీ, అదే సేమ్ బాల్కనీ కంబైన్డ్ వచ్చింది. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో సేమ్ బాల్కనీ వచ్చేసింది విత్ గార్డెన్తో. అండ్ అక్కడ మనం చూసినట్లయితే షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ ఎవరికైనా దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ఇంతవరకు కూడా కబోర్డ్స్ పెట్టేసుకోవచ్చు. సో మరి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 1245 స్క్వేర్ ఫీట్ కాబట్టి ఇంత మంచి లుక్లో ఇంత అమ్యూనిటీస్తో రావడం అనేది మాత్రం చాలా గ్రేట్ థింగ్ అండి. సో ఇదంతా కూడా మనం చూడొచ్చు క్లియర్గా. వాష్రూమ్, బాత్రూమ్ చాలా బాగుంది. సో 2 బెడ్రూమ్స్ చూసేసాం కాబట్టి నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దాం. సో బెడ్రూమ్లో నుంచి మనం బయటకు వస్తే ఇది ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్, ఎవరైనా గెస్ట్ వచ్చారంటే ఇది యూజ్ చేసుకోవచ్చు, బెడ్రూమ్లో అయితే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇల్లు అంతా ఎలా ఉన్నా పర్లేదు కానీ కిచెన్ బాగుంటేనే ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళు సాటిస్ఫై అవుతారండి. బెడ్రూమ్ ఎట్లా అన్నా కాస్త కాంప్రమైజ్ అవుతామేమో కానీ కిచెన్ మాత్రం మనం అనుకున్నట్టుగా రావాలి. అండ్ ఇప్పుడు అంతా కూడా మాడ్యులర్ కిచెన్స్ వచ్చేసాయి కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఆ రేంజ్లో వెళ్ళిపోయి ఆ రేంజ్కి ఏమాత్రం తీసుకోకుండా మనం ఇక్కడ ఉన్న కిచెన్ని చూడొచ్చు. ఫస్ట్ అయితే చూసారా సింక్లు ఎంత బాగున్నాయో, ఓపెన్ చేయొద్దు. ఓకే, ఇది సింక్, మనం గ్రాసరీస్ పెట్టుకోవడానికి. అండ్ ఇవన్నీ కూడా షెల్ఫ్స్. ఇంటీరియర్ కూడా సూపర్ అంటే సూపర్ చేశారండి. నాకు మెయిన్గా వీళ్ళ కాన్సెప్ట్లో నాకు కలర్ కాంబినేషన్స్ చాలా నచ్చాయి. చాలా సింపుల్ లుక్లో గ్రే కలర్లో ఉంది మొత్తం. ఓకే, ఇదంతా మాడ్యులర్ కిచెన్లో ఉన్న కిచెన్. ఇదంతా షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ స్టవ్, ఇవన్నీ కూడా మనకి షెల్ఫ్సే. మనం ఉప్పులు, పప్పులు, కందిపప్పులు ఇవన్నీ పెట్టుకోవాలిగా, దానికోసం సమ్ ఇక్కడ ఫ్రీజర్ లాగా ఇచ్చారు. మేబీ మన ఫ్రిడ్జ్ ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఓవెన్కి సెపరేట్గా ఇచ్చారు ఇక్కడ. అండ్ కిచెన్కి మనం చూసినట్లయితే వాష్ ఏరియా ఇది. అండ్ చాలా అంటే చాలా బాగుంది, చాలా సింపుల్గా క్యూట్గా ఉంది. ఇంత స్పేస్ వచ్చింది చూసారా కిచెన్కి, చాలా అంటే చాలా స్పేస్ వచ్చింది. ఇక్కడ మనకి కనుక ఏదైనా థీమ్ ఉన్నట్లయితే ఇక్కడ ఏమన్నా మనం ఒక పార్టీషన్లా చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు. ఇదంతా డబుల్ బెడ్రూమ్ అండి. 1245 స్క్వేర్ ఫీట్లో ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. డబుల్ బెడ్రూమ్ చూసాం కదా, మనం ఇంకొంచెం ట్రిపుల్ బెడ్రూమ్ అయితే బాగుంటుందని అనుకున్నారు అనుకోండి. మరి ట్రిపుల్ బెడ్రూమ్లో ఇంటీరియర్ డిజైన్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారో చూసేద్దామా, వచ్చేసేయండి మరి కమ్. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 1245లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ చూసాం కదా, ఇది ట్రిపుల్ బెడ్రూమ్ 1990 స్క్వేర్ ఫీట్తో ఉంది. అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది. కమ్ ఫాలో. యాక్చువల్గా బిల్డర్స్ మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తే ఇట్లా ఉంటుంది, మీరు ఇలా అరేంజ్ చేసుకోవచ్చు, అలా అరేంజ్ చేసుకోవచ్చు అంటూ మనము ఒక ఊహల్లో ఊహించుకుంటామండి. బట్ వాసవి గ్రూప్ వాళ్ళు మాత్రము క్లియర్ కట్గా వాళ్ళ కన్స్ట్రక్షన్ డబుల్ బెడ్రూమ్ అయితే ఇట్లా ఉంటుంది విత్ ఇంటీరియర్, అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది విత్ ఇంటీరియర్ అనేది చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఇది 1990 స్క్వేర్ ఫీట్ ఉంది. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను, మనం డబుల్ బెడ్రూమ్ అయితే 1245లో ఉంది స్క్వేర్ ఫీట్, ఇదైతే 1990 స్క్వేర్ ఫీట్. ఇది ఒక రకంగా చెప్పాలంటే సోఫా యూనిట్ కింద వీళ్ళు వేసుకున్నారు. ఇది టీవీ యూనిట్ వచ్చేసింది.
ఓకే, ఇక్కడ చక్కటి రౌండ్ టీపాయ్ కూడా ఉండింది విత్ ఫ్లవర్ వాస్తో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్లియర్ కట్గా మనం చూసినట్లయితే సింపుల్ అండ్ సూపర్బ్గా ఉందండి. ఎలిగెంట్ లుక్లో కనిపిస్తుంది. అండ్ వీళ్ళు చూస్ చేసిన కలర్స్ అయితే మాత్రం సూపర్బ్ ఉన్నాయి. ఇది హాల్ అండ్ టీవీ యూనిట్. సో హాల్ టీవీ యూనిట్ నుంచి మనం ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఉంది 6 సీటర్తో. ఓకే, సో హాల్ నుంచి మనకి క్లియర్గా కొంచెం సెపరేషన్ మనకి కనిపిస్తోంది. అదే డబుల్ బెడ్రూమ్లో అయితే మనకు ఒకే దగ్గర ఉంది, బట్ ఇది కొంచెం సెపరేటెడ్గా కనిపిస్తోంది. ఇది డైనింగ్. ఓకే, సో డైనింగ్ నుంచి ఇటు పోదామా? ఇటు రండి. అండ్ ఈ బెడ్రూమ్స్ మాత్రం చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందండి. నాకు తెలిసి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓన్లీ పడుకోవడానికే కాదు, కాసేపు రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే మనం ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు కూడా. చాలా స్పేషియస్గా ఉందండి. నాకైతే ట్రిపుల్ బెడ్రూమ్ చాలా బాగున్నట్టు అనిపించింది. అఫ్ కోర్స్ స్క్వేర్ ఫీట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి. ఓన్లీ బెడ్ మాత్రమే కాదు, మనం కొద్దిసేపు ఇక్కడ ఇలా కూర్చోవచ్చు కూడా. ఇది టీపాయ్ ఇచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, లైట్ గ్రే కలర్లో. ఓకే, ఇవన్నీ కూడా కబోర్డ్స్ తర్వాత మనకి వెంటిలేషన్ కోసం మంచి స్లైడింగ్ విండోస్తో మనకి ఇక్కడ విండో కూడా వచ్చింది. ఓకే, మన టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. ఓకే, చిన్నది కాదు పెద్దది కాదు, మీడియం సైజులో మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంది. సూపర్ ఉంది. మళ్ళీ బెడ్రూమ్లోంచి ఇలా బయటకు వచ్చినట్లయితే ఇలా డైనింగ్ ఏరియాకి వచ్చాము. డైనింగ్ ఏరియా నుంచి మనము, నాకు తెలిసి ఇది పూజ గది అయి ఉంటుంది, ఇంకా దాన్ని సెట్ చేయలేదు. ఓకే, నాకు తెలిసేది దేవుడి గది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి మనకి క్రాకరీ సెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు, క్రాకరీ ఏరియా. అండ్ ఇక్కడ మనము దీన్ని ఏమనాలి, ఒక రకంగా చెప్పాలంటే బాల్కనీ అనే అనాలి. ఎంత బాగుందో, చిన్న సిట్అవుట్ ఏరియా లాగా ఉండింది. అక్కడ క్లోజ్డ్ ఉంది కాబట్టి మనం ఇంకా సెటరేట్ చేయలేదు. సో అక్కడ ఏమొస్తుందో చూసి దాన్ని బట్టి దీన్ని మనం చూస్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా. సిట్అవుట్ ఏరియాలా ఉండింది. ఓకే, అండ్ ఇదొక బెడ్రూమ్. యాక్చువల్గా బెడ్రూమ్స్ యొక్క ఈ లెంగ్త్ కావచ్చు, లేకపోతే ఈ బెడ్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. చాలా స్పేషియస్గా ఉంది. ఇవి వచ్చేసి కబోర్డ్స్, స్లైడింగ్స్తో మనకి విండోస్ వచ్చాయి. ఇది వాష్రూమ్ వచ్చింది. ఓకే, బాగుంది వాష్రూమ్ కూడా. మేబీ ఇది కిడ్స్ బెడ్రూమ్ అనుకుంటా. సో 2 బెడ్రూమ్స్ కవర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం రండి. వావ్, ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్ పక్కన పెట్టేస్తే కిడ్స్కి అయితే కిడ్స్కి, లేదంటే గెస్ట్లకి అనుకుంటే వాళ్ళకి గెస్ట్ రూమ్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఉండింది. సో అన్ని బెడ్రూమ్స్కి వాష్రూమ్స్ అయితే వచ్చేసాయండి. డబుల్ బెడ్రూమ్స్ అయితే ఒక బెడ్రూమ్కే వాష్రూమ్ వస్తుంది, ఇంకొకటి కామన్ వాష్రూమ్ మనం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మాత్రం ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి 3 బెడ్రూమ్స్కి మనం వాష్రూమ్స్ చూడొచ్చు. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది, క్యూట్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది. అండ్ 1990 స్క్వేర్ ఫీట్లో ఉండింది. అండ్ నెక్స్ట్ ఆడవాళ్ళకి సంబంధించిన కిచెన్ అండి. కిచెన్ ఎలా ఉందో చూద్దాం రండి. చూసారా ఎంత బాగుందో. యాక్చువల్గా మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి, ఓవెన్లో వెయిట్ చేసుకోవడానికి ఏదైనా ఉంది అంటే అదంతా ఈ సెక్షన్లో వాడేసుకోవచ్చు మనం. చూసారా ఎంత బాగున్నాయో. అండ్ షెల్ఫ్స్. ఓకే, అంటే అన్ని వంట దగ్గరే ఓ పక్క ఓవెన్, ఓ పక్కన ఇంకోటి మిక్సర్స్, జ్యూసర్లు ఇవన్నీ పెట్టుకోకుండా ఈ సెగ్మెంట్ అంతా కూడా మనం ఓవెన్స్కి, జ్యూసర్లకి, మిక్సీలకి వాడేసుకుంటే అక్కడ మనం హాయిగా ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. సో కిచెన్లో మనకి ఇది వాష్ ఏరియా అండి. ఆ బయట కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి నేను బయట వెళ్ళట్లేదు. ఇదంతా వాష్ ఏరియా. ఓకే, మీరు క్లియర్గా ఇలా చూసేయచ్చు. ఓకేనా, ఇదంతా వాష్ ఏరియా చాలా పెద్దగా వచ్చింది. ఇది వచ్చేసరికి మనం మెయిన్ కిచెన్, మన వంట అంతా మనం ఇక్కడే వాడచ్చు. ఎంత బాగుందో ఇది. అండ్ వాళ్ళే మనకి కిచెన్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడే ఏర్పాట్లు చేసేసారు. అండ్ మోడ్యులర్ కిచెన్స్ ఇవన్నీ మనకు తెలిసినవే కదా. సో ఇదంతా మన ఇష్టం, మనకు తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు. వీళ్ళ ఇంటీరియర్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్బ్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో మన ఓవెన్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా, ఇక్కడే సెట్ చేసి ఇచ్చేస్తున్నారు. సో అలా సెట్ చేసి ఇచ్చేసింది. సో ఇవన్నీ షెల్ఫ్స్ మనకు నచ్చినవి, మనకు నచ్చినట్టుగా మన అభిరుచికి తగ్గట్టుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇది రిఫ్రిజిరేటర్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ లాగా ఇచ్చేస్తారు వాళ్ళే. ఓకే, ఇవన్నీ షెల్ఫ్స్ అనమాట. చూసారా ఎంత బాగున్నాయో.
పెట్టుకోవడాలు సదురుకోవడాలు ఇవన్నీ ఏం అక్కర్లేదు అనమాట. ఇక్కడ ఎట్లా 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 పెట్టేసుకుంటే నీట్గా అందంగా చాలా స్పేస్ కవర్ అవుతుందండి మనం అనుకుంటాం. కానీ ఇన్ జనరల్గా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అయితే ఎలా ఉండాలి, ట్రిపుల్ బెడ్రూమ్ అయితే ఎలా ఉండాలనేది మనం గెస్ చేస్తూ ఉంటాం ఇలా అలా. బట్ వాసవి గ్రూప్ వాళ్ళు అలా కాకుండా అసలు డబుల్ బెడ్రూమ్ అయితే ఎలా ఉంటుంది, ట్రిపుల్ బెడ్రూమ్ అయితే ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్ కట్గా చూపించడానికి విత్ ఇంటీరియర్ చూపించేస్తారండి. సో చాలా బాగుంది కదా, నాకైతే చాలా సింపుల్గా అనిపించింది, చాలా ఎలిగెంట్ లుక్లో అనిపిస్తుంది. అండ్ ఎంత వర్క్ చేసి మనం బయట ఉన్నా సరే లోపలికి వచ్చిన తర్వాత కాస్త ప్రశాంతంగా ఉండాలి. సో ఇల్లు చాలా ముఖ్యం మనకి. సో అలా పీస్ఫుల్గా మనకి ఇదంతా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు లైవ్లో మనతో పాటు కస్టమర్ ఉన్నారు, మాట్లాడదామా? హలో అండి, మీ పేరు? నా పేరు అజయ్. అజయ్ గారు, నేను స్వర్ణ. సో మీరు వాసవి వాళ్ళని ఎట్లా అప్రోచ్ అయ్యారు? మీరు ఎన్ని బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారు? నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను. ఓకే. నేను వెంటిలేషన్ బాగుండి ఈ ఏరియాలోనే అయితే నా ఆఫీస్ దగ్గరగా ఉంటుంది అని చెప్పి నేను ఫ్లాట్ వెతుకుతున్నప్పుడు నేను డైరెక్ట్ వాకిన్ అయ్యి ఆఫీస్ చూసి వచ్చానండి. ఐ థింక్ మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే రైట్? సో అంత ఇక్కడికే షిఫ్ట్ అయిపోయింది కాబట్టి కాస్త ఇది వాకబుల్ డిస్టెన్స్లోను అండ్ చాలా నియర్ బై ఉంది అని అంటున్నారు. సో అది కూడా మీరు చూసుకున్నారా? ప్రైమ్ కన్సర్న్ అదే అండి, మా ప్రైమ్ రిక్వైర్మెంట్ కూడా అదే. ఓకే, దగ్గరలో ఉన్నది ఏదో ఉంది అని చూసి ఇక్కడ ఉన్న దాంట్లో వాసవి అంటే కొంచెం రెప్యూటెడ్ అని. వాసవి అనేది బెస్ట్ అని ఎందుకు అనిపించింది అంటే ఆల్రెడీ మీరు తీసుకున్నారు కాబట్టి? మేము తీసుకున్న టైంలోనే మల్టిపుల్ ఇష్యూస్ రన్ అవుతున్నాయండి హైదరాబాద్లోనే. ఇక్కడ డాక్యుమెంటేషన్ అది లీగల్ వెరిఫికేషన్ అన్ని ప్రాపర్గా చూసుకున్నాకే మేము బుక్ చేసాము, అంత లాయర్తో సపరేట్గా మాట్లాడించి. సో ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ప్లస్ వాసవి ముందు కన్స్ట్రక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి, రెప్యూటెడ్ బ్రాండ్ అని ఇక్కడ ప్రిఫర్. సో ఆ గుడ్ విల్ ఉంది కాబట్టి ఇది కూడా మీరు ప్రిఫర్ చేశారు. రెరాకి సంబంధించి చట్టబద్ధంగా ఉందా లేదా, అప్రూవల్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్నారా? నేను రీసెంట్గా పర్చేస్ చేశాను, నేను డిసెంబర్లో తీసుకున్నాను అంటే బుకింగ్లో. సో అప్పటికే రెరా అప్రూవల్స్ అన్నీ వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. ఓకే. సో ఏమి ఇబ్బంది అయితే మీకు లేదు, సాటిస్ఫైడ్ మీరు? ఇంకొక కస్టమర్ ఉన్నారు, మనం చూడొచ్చు, ఫీమేల్ ఉన్నారు. హలో అండి, మీ పేరు? నాగమణి గారు. మేము ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాం కాబట్టి మా ఐడియాలజీ వేరు ఉంటుంది. బట్ మీరు ఇక్కడ కస్టమర్, 100 ఆలోచనలు ఉంటాయి. మీ హస్బెండ్ ఎంత చెప్పినా మీకంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది. హాల్ ఇట్లా ఉండాలి, ఎల్ షేప్లో ఉండాలి, డైనింగ్ ఇట్లా ఉండాలి, అండ్ ఎస్పెషల్లీ కిచెన్ ఇట్లా ఉండాలి, ఇలా రకరకాల ఐడియాస్ ఉంటాయి కదా మనకి. మీరు కిచెన్ అన్నారు కనుక ఫస్ట్ మన లేడీస్కి మెయిన్ కావాల్సిన కిచెనే కనుక నేను కిచెన్ దగ్గరికి వెళ్ళి యాజ్ ఎ విమెన్ సైకాలజీ ప్రకారం మీరు ఏమేమి చూసుకున్నారు? మీకు వాసవినే ఎందుకు బెస్ట్ అనిపించింది ఆప్షనల్ చూసుకున్నప్పుడు? నేను మెయిన్ ఒక పూజా యూనిట్ కంపల్సరీ సపరేట్ కావాలని నేను ఫస్ట్ కండిషన్ మా ఆయన పెట్టాను. ఓకే, అది నాకు ఫస్ట్ దాంట్లోనే టిక్ పడిపోయింది మా ఆయన దగ్గర. 2, నాకు లేడీస్కి తెలుసు మీకు గ్రాసరీస్ అని, జిమ్లని, షాపింగ్ అని ఎక్కడికెక్కడికో వెళ్ళి టైం వేస్ట్ చేయడం ఇప్పుడు ఈ టైంలో మనకి ఈ మోడర్న్ టైంలో కుదరదు. అవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ పిల్లలకి ప్లే ఏరియా చాలా బాగుంది. సెల్లర్లో పార్కింగ్ అవటం వల్ల మనము పిల్లలకి ఏమైనా జరుగుతుందేమో, ఏమైనా వెహికల్ వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అండ్ క్లబ్ హౌస్లో కూడా మనకి చాలా ఫెసిలిటీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ క్లబ్ హౌస్ లో పైన స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా అట్రాక్టివ్ అనిపించింది నాకైతే. అది నైట్ వ్యూలో మీరు చూస్తే ఇంకా బాగుంటుంది, అసలుకి లైటింగ్స్ తో వ్యూ చాలా బాగుంటుంది. ఇల్లు తీసుకోవడం గొప్ప కాదు, ఎప్పుడైనా మెయింటెనెన్స్ చేయడం చాలా ఇది. అవును. సో మనం హడావిడి లేకుండా ఉన్న వాటిల్లోనే చాలా నీట్ గా మెయింటైన్ చేసుకునేటట్టు మనకి వాసవి వాళ్ళు ఇస్తున్నారు. అంత స్పేషియస్ గా ఉండి బాల్కనీస్ కానీ వెంటిలేషన్ వైజ్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ మెయిన్ మనం కిచెన్ లో ఉన్నాం కనుక నేను కిచెన్ ప్లస్ చెప్తాను మీకు. ఈవెన్ కిచెన్ లో చూసినా మనకి వెంటిలేషన్ వస్తుంది, యూటిలిటీ ఏరియా సపరేట్ గా ఉన్నాయి, అండ్ అన్ని ఇన్బిల్ట్ ఫెసిలిటీస్, మైక్రోవేవ్ కానీ A to Z వస్తుంది, ఓవెన్, రిఫ్రిజిరేటర్ అంతా కూడా ఇన్బిల్ట్ ఇచ్చేసారు. సో నేను ఈ వెంచర్ ముందు చాలా వెంచర్స్ చూసాను, బట్ నాకు కావాల్సినవి నా టేస్ట్ దగ్గర ఇక్కడ దొరికినప్పుడు నేను A to Z డైరెక్ట్ గానే వెళ్ళి మొత్తం చూసి రీచెక్ చేసుకొని అది నిజమా కాదా అనుకున్నాకే నేను ఇది వెంచర్ కొనటం జరిగింది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నాకు వాళ్ళు చెప్పిన టైం ప్రకారమే నాకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ నాది 80% ఫ్లాట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు ఇన్మిడిల్ వచ్చి చెక్ చేసుకోవచ్చా ఎలా జరుగుతుంది? షూర్, మీరు
ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ స్టాఫ్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం వస్తున్నాము, ఒక దగ్గర 2-3 రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయేమో, సో ఇలా రకరకాల డౌట్స్. ఎప్పుడైనా మనం కొనుక్కున్నప్పుడు డాక్యుమెంట్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకున్నప్పుడు ఇలాంటివి తప్పులు ఎప్పుడు జరగవు. ఏంటంటే అందరూ ఏంటంటే చేసేసుకుంటారు, డైరెక్ట్గా సంతకం పెడతారు. వెనక బ్యాక్ డాక్యుమెంట్ అనేది చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇలాంటివి జరగవు. అండ్ ఈవెన్ ఏ వెంచర్ కొనుక్కున్నా కూడా సర్టిఫికేట్స్ అనేవి మనము ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. వాసవిలో అలాంటివన్నీ నాకు ప్రొవైడ్ చేసి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మీకు. ఎస్ నాకు అవన్నీ నా పేపర్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి విత్ ఇన్ టైంకి ఇస్తున్నారు. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎటువంటి నెక్స్ట్ నా పాయింట్ అది. ఇప్పుడు మనం ఇక్కడ ఉండము, బిజీ లైఫ్లో ఉంటాము, వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం. మన పెద్దవాళ్ళు చూసినట్లయితే దగ్గరుండి ఇల్లు కట్టించుకున్నాం అంటారు. పిల్లలు జాబ్కి వెళ్తే తాతల గారులు ఉండి కట్టించేవారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎస్, ఇక్కడ మరి ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, సో ఇదంతా మనకు డౌట్సే కదా. వీళ్ళు ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు చూసుకున్నారా మీరు? మీరు జనరల్ గా గమనించుంటే వాసవి అనేది మనకి 30 ఏళ్ల నుంచి ఉన్నది ఇది సంస్థ అనేది. సో వాళ్ళు క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వరనే ఆ స్టెప్ తోనే నేను చాలా ధైర్యంగా ఇక్కడ ఇల్లు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మేము ఇంకో కస్టమర్ తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చట, ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అంట. నిజమేనా? టైల్స్ కానీ మనం ఏమన్నా మనం కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ మనకి అన్ని ఉంటాయి వాటికి సంబంధించినవి. కావాలి అంటే మేము ఒకసారి చెక్ చేసుకోవచ్చా అంటే చెక్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన టేస్ట్ దగ్గర. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక టేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఈ కలర్ వద్దు, లేదంటే నాకు ఇలా వద్దు అంటే మీకు కస్టమైజ్ గా మీ టేస్ట్ దగ్గర మీరు కలర్స్ కానీ లేకపోతే డిజైన్ కానీ వాల్ పేపర్స్ ఎవ్రీథింగ్ టైల్స్ అన్ని కూడా మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. వాసవి గ్రూప్ సంస్థ 1994 సంవత్సరంలో స్థాపించబడి మా చైర్మన్ గారి చేత గత 35 సంవత్సరాలుగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఉన్నాయి అని ఒక హైదరాబాద్లో చెప్పుకోగలిగితే కనుక చాలా అతి తక్కువ సంస్థలు ఉంటాయండి. సో అందులో ఒక సంస్థ వాసవి గ్రూపు. సో దీనికి మా చైర్మన్ గారు లాస్ట్ 35 ఇయర్స్లో మోర్ దెన్ 25,000 ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మా ఫ్లాట్స్ సంస్థ తరఫున. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒకరు కోరుకునేది వాళ్ళ జీవిత ఆశయం ఏంటంటే ఒక పర్సన్ ఇల్లు కట్టుకోవడం అనేది వాళ్ళ సొంతింటి అనేది ఒక కళలాగా భావిస్తుంటారు అందరు కూడా. సో ఈ సొంతింటి కళ నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా స్పెషలే. 50 లక్షలు పెట్టుకొని ఇల్లు కొనుక్కునే వాళ్ళు, 5 కోట్లు పెట్టుకొని ఇల్లు కొనుక్కునే వాళ్ళు, 50 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కునే వాళ్ళు, ఎవరికి కూడా వాళ్ళకి ఇల్లు అనేది వెరీ నియర్ డియర్ ఉంటుంది. కాబట్టి ఇటువంటిది వాళ్ళకు ప్రత్యేకంగా ఉంటుంది. వీళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అమ్యూనిటీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అన్నీ కూడా విత్ ఇన్ వెల్ టైం బౌండ్ ఇస్తున్నాం. కొద్దిగా ఈ డిలే సబ్జెక్ట్ కోసం ఏదైతే ఉందో డిలే కూడా మీకు అడ్రస్ చేశాను, ఓన్లీ బికాజ్ ఆఫ్ కోవిడ్ తప్ప మిగతాది ఏం లేదు. మీరు స్పీడప్ చేశాము, మా కస్టమర్స్ కూడా అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 3-4 పారామీటర్స్ తోటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. వాసవి లేక్ సిటీ వాళ్ళ ఇంటీరియర్తో డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంటుంది, ట్రిపుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంటుంది అనేది లోపల చూసేసాం కదా. సో మనకి లోపల ఎట్లా ఉన్నా అసలు బయట కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది అండ్ రూట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మనకు రకరకాల ఐడియాస్ ఉంటాయి. సో నేను మీకు అది కూడా మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఉన్నానండి, ఇక్కడ క్లియర్గా చూడండి, రోడ్డు పైన ఉన్నా నేను. ఒక రకంగా చెప్పాలంటే అది మెయిన్ గేట్ అనుకుంటే మనం ఇలా వచ్చాము. సో ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బస్సు ఉంది, కార్ ఉంది. దట్ మీన్స్ వెహికల్ చాలా ఫ్రీగా మూవ్ అవుతాయని మనకి సింబాలిక్గా చూపించారు. అండ్ ఇక్కడ మనం 2 పార్టీషన్స్లో చూస్తున్నాము. ఇదంతా వెస్ట్ వింగ్ అండ్ అనదర్ పార్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ వింగ్ మనం చూడొచ్చు. అండ్ ఒకసారి మనం వెస్ట్ వింగ్ క్లియర్గా చూసినట్లయితే 1 2 3 4 5 6 7 టవర్స్ ఉన్నాయి. సో క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ టవర్కి ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 60 feet అని చెప్పారు. అండ్ ఫ్లాట్ టు ఫ్లాట్ 10 feet. సో వెస్ట్ వింగ్లో ఉన్న ఎమ్యూనిటీస్ చూసినట్లయితే 50,000 square feetలో క్లబ్ హౌస్ ఉండింది అన్నారు. అండ్ క్లబ్ హౌస్లో మనం పైన చూసినట్లయితే అక్కడ మీరు నీట్గా స్విమ్మింగ్ పూల్ కూడా చూడొచ్చు. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉండింది. అండ్ ఈస్ట్ వింగ్కి అలానే వెస్ట్ వింగ్కి మధ్య సెపరేషన్ కూడా ఉండింది. సో మనకి వెస్ట్ వింగ్లో డబుల్ బెడ్రూమ్ ఉంది, ట్రిపుల్ బెడ్రూమ్ కూడా ఉండింది. ద సేమ్ ఈస్ట్ వింగ్ కూడా ఇక్కడ మనకి టవర్స్ డిఫరెన్స్ ఉండింది అంతే. 50,000 square feetలో మనకి క్లబ్ హౌస్ ఉంది. వన్స్ మనం మన అపార్ట్మెంట్లోకి లేకపోతే మన క్లబ్ హౌస్లోకి మన టెరిటరీలోకి మనం ఎంటర్ అయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ కోసం మనం బయటకు వెళ్ళక్కర్లేదు,
ఓకే. అండ్ జిమ్ కోసం బయటకు వెళ్ళక్కర్లేదు, ఏటీఎమ్స్ ఉంటాయి అండ్ అక్కడే మనకి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఎలాంటి అమ్యూనిటీస్ మన కోసం మనం బయటకు వెళ్తుంటామో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా క్లబ్ హౌస్లోనే ఇవ్వడం జరిగింది, వెస్ట్ వింగ్ అండ్ ఈస్ట్ వింగ్లో. బట్ ఇక్కడ దీనికి మనం చూసినట్లయితే అక్కడ 7 టవర్స్ ఉన్నాయి, ఇక్కడ 8 టవర్స్ ఉన్నాయి. అండ్ క్లియర్ కట్గా చెప్పాలి అని అంటే నేను ఇక్కడ ఒకసారి మెన్షన్ కూడా చేశాను, మనకు వెస్ట్ వింగ్లో 105 యూనిట్స్ ఉన్నాయి. ఓకే. అండ్ G+14 అండ్ ఈస్ట్ వింగ్ వచ్చేసి మనం చూసినట్లయితే 845 యూనిట్స్ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఉండింది. 1190 to 2250 వరకు స్క్వేర్ ఫీట్స్ ఉన్నది. అండ్ ఒకసారి మనం క్లియర్గా రౌండ్ వేద్దాం రండి. కంప్లీట్ గ్రీనరీతో గార్డెన్తో నింపేశారు. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ రూట్, క్లియర్గా చూడొచ్చు ఇదంతా మెయిన్ రూట్. మరి పార్కింగ్ గురించి చెప్పలేదు మీకు. ఎస్, సో ఇక్కడ ఎక్కడా కూడా మనకి పార్కింగ్ లేదండి, పార్కింగ్ అంతా కూడా కంప్లీట్గా సెల్లార్లోనే ఉండింది. సో పిల్లలు దేనికన్నా ఒకవేళ రష్ అవుతారేమో అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. హ్యాపీగా పిల్లలు ఆడుకోవచ్చు. అండ్ కార్ మూవ్మెంట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండింది, ఎక్కడా కూడా మనకి పార్కింగ్ కనిపించలేదు. చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, నాకు కూడా వచ్చింది. సో అందుకే ఇంకొకసారి నేను అడిగి తెలుసుకున్నా, పార్కింగ్ అంతా కూడా సెల్లార్లోనే ఉంది. వాసవి గ్రూప్ వాళ్ళు లేక్ సిటీ హఫీజ్పేట్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ చూసాము, శాంపిల్స్ చూసాము. ఇప్పుడు మనం అసలు కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నప్పుడు ఎట్లా ఉండిందో ఒకసారి మనం చూసేద్దామా. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ థింగ్ కూడా ఉంది, లోపలికి వెళ్దాము. వెళ్ళిన తర్వాత అదేంటో కూడా నేను మీకు చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హాల్, 2000 స్క్వేర్ ఫీట్కి అబోవ్నే ఉండింది. ఇది 2190 ఆర్ 2200 చేంజ్ ఇది. ఇది డైనింగ్ ఏరియా, ఎంత బాగుందో చూసారా, బాల్కనీ. అండ్ నెక్స్ట్ కిచెన్లో మనకి యూటిలిటీ ఏరియా వచ్చింది, లైక్ వాషింగ్ ఏరియా. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండింది. సో ఇక్కడికి వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. నెక్స్ట్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది విత్ బాల్కనీ. అండ్ మనం చూడొచ్చు క్లియర్గా వాష్రూమ్, గెస్ట్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో నేను మీకు ట్రిపుల్ బెడ్రూమ్ గురించి చెప్పినప్పుడే ఒక సర్ప్రైజింగ్ థింగ్ అని చెప్పాను, ఇది పూజకి. సో ఇది మనకి హోమ్ థియేటర్ అండి, రండి. హోమ్ థియేటర్. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నేను మీకు క్లియర్గా సెటప్ అవ్వలేదు. ఇది కంప్లీట్గా హోమ్ థియేటర్కి వాళ్ళు అరేంజ్ చేసేసారు. ఓకేనా. ఇది 2000 స్క్వేర్ ఫీట్లో ఉన్న వాసవి గ్రూప్ వాళ్ళ లేక్ సిటీకి సంబంధించిన ట్రిపుల్ బెడ్రూమ్ విత్ హోమ్ థియేటర్ అపార్ట్మెంట్. చాలా అంటే చాలా బాగుంది, కన్స్ట్రక్షన్లో ఉండింది. ఇంతకుముందు మనం ట్రిపుల్ బెడ్రూమ్ విత్ హోమ్ థియేటర్ అపార్ట్మెంట్ చూసాము. ఇది కేవలం ట్రిపుల్ బెడ్రూమ్ మాత్రమే. ఇది 1990 స్క్వేర్ ఫీట్లో ఉండింది. రండి చూద్దాము. సో మెయిన్ ఎంట్రన్స్, ఇది వచ్చేసి హాల్. సో కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్ మనం చూస్తున్నాం. హాల్ నుంచి మనం ఇట్లా వస్తే ఇది పూజా గది కింద వాడుకోవచ్చు. సో ఇక్కడ స్పేస్ వచ్చింది. ఓకే. అండ్ ఇది డైనింగ్ విత్ బాల్కనీ మనం చూడొచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే, మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు, చాలా అంటే చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చిందండి, మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఒకసారి ఎంత స్పేషియస్గా ఉందో. నార్మల్గా అయితే మనం ఈ బెడ్రూమ్ని 2 బెడ్రూమ్స్ కింద కూడా వాడచ్చు విత్ అటాచ్డ్ బాత్రూమ్. లైటింగ్ లేదు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి, అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి లైటింగ్ అంతగా లేదు. ఓకే. అది ఒక మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది ఒక బెడ్రూమ్, మనం చిల్డ్రన్స్కి పెట్టుకోవచ్చు, లేదు అంటే గెస్ట్లకు పెట్టుకోవచ్చు విత్ అటాచ్డ్ బాత్. ఓకే. ఇది కామన్ వాష్రూమ్. ఓకే. అండ్ ఇదొక మనం చూసినట్లయితే ఇది కిచెన్ విత్ యూటిలిటీ ఏరియా. అంటే క్లియర్గా నేను మీకు బయట ఎట్లా ఉండబోతుంది అంతా కూడా మనం శాంపిల్స్ చూసేసాము. అండ్ మనం చూసినట్లయితే ఇంటీరియర్తో పాటు మనం అపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది లోపలికి వెళ్తే చూసాము. అండ్ కన్స్ట్రక్షన్లో ఎలా ఉందో కూడా మనం చూస్తున్నాం. ఇది కిచెన్ అండ్ యూటిలిటీ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్ విత్ బాల్కనీ. వావ్, చాలా బాగుంది కదా, విత్ బాల్కనీ.
వాళ్ళకి రకరకాల సందేహాలు ఇల్లు కొనే వాళ్ళకు ఉంటాయి. అసలు రిజిస్ట్రేషన్ ఏంటి, రెరా చట్టానికి సంబంధించి ఎలాంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి, మనం వెరిఫై చేసుకోవచ్చా లేదని. సో మనం క్లియర్ కట్గా ఇక్కడ మనం చూడొచ్చు. రెరా అప్లికేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. యాక్చువల్గా కోవిడ్ తర్వాత రిజిస్ట్రేషన్ అన్నీ కూడా కొంచెం టైం ఇవ్వడం జరిగింది. సో వ్యాలిడ్ వచ్చేసి ఇక్కడ మనకి February 7th, 2026 ఇచ్చేది అయితే డేట్ మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. బట్ వాసవి గ్రూప్ వాళ్ళు వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా 26కి ముందుగానే అన్నీ కంప్లీట్ చేసేసి ఎవరి ఫ్లాట్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది గుడ్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం లేక్ సిటీ కావచ్చు, అయితే డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏదైతే గవర్నమెంట్ కోవిడ్ తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చిందో డేట్కి, దానికి ముందుగానే ఓనర్స్కి వాళ్ళ ఫ్లాట్ని అందజేయడం జరుగుతోంది.